జంగల్ వరల్డ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఊరిలో అందరూ కలిసి స్నానం చేసి గుడికి వెళ్లేందుకు సిద్ధమవుతారు. పూలు కోసుకుని ఒక్కొక్కరుగా బుట్టలో వేస్తారు. అలా అందరూ కలిసి ఆ పూల బుట్టను తీసుకుని గుడివైపు నడుచుకుంటూ వస్తుంటారు. అప్పుడు మహేష్, రాజు, వాసు కలిసి భక్తితో జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని రథాన్ని లాగుతుంటారు. చుట్టూ అందరూ డప్పులు మోగిస్తూ గుడివైపు సాగుతారు. అలా గుడిలోకి ప్రవేశిస్తారు. గుడిలో దేవుడు దగ్గరకు వెళ్లి పూలను సమర్పిస్తారు. తమ కోరికలు, ఆశలు అన్నీ దేవుడికి చెబుతూ జై శ్రీరామ్ అని నమస్కరిస్తారు. తర్వాత అందరూ ఇంటికి తిరిగి వస్తారు. పండు, పానకం తీసుకొని వచ్చి అందరికీ ఇచ్చి తాగమని చెబుతుంది. అందరూ కలిసి ఆనందంగా పానకం తాగుతారు. అప్పుడే రాజు, వాసు కలిసి హనుమతు తాత, అసలు శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటారు, పానకం ఎందుకిస్తారు అని. అప్పుడు తాత చెప్పడం మొదలుపెడతాడు. శ్రీరామనవమి అంటే అనగనగా ఒకప్పుడు అయోధ్య అనే రాజ్యంలో ఒక మంచి రాజుండేవాడు. ఆయన పేరు దశరథ మహారాజు. ఆయనకు 4 కుమారులు జన్మించారు. వారిలో ముఖ్యంగా జై శ్రీరామ్ జన్మించిన రోజునే మనం శ్రీరామనవమి పండుగగా జరుపుకుంటాం. ధర్మాన్ని నిలబెట్టడానికి చైత్ర శుక్ల నవమి నాడు విష్ణువు యొక్క 7వ అవతారమైన శ్రీరాము జన్మించారు. చిన్నప్పటినుంచే ఆయన చాలా మంచివాడు. ఆయన వినయం, ధర్మం, మంచి గుణాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తరువాత ఆయన సీతను వివాహం చేసుకున్నాడు. పానకం ఎందుకిస్తామంటే పానకంను శ్రీరాముడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తరువాత భక్తులకు పంచుతారు. వేసవికాలంలో శరీరానికి చల్లదనం ఇవ్వడానికి పానకం తాగుతాం. బెల్లం వల్ల మనకి శక్తి వస్తుంది. మిరియాలు, యాలకులు జీర్ణశక్తిని పెంచుతాయి. అందుకే పానకం ఆరోగ్యానికి కూడా మంచిది. ఫ్రెండ్స్, మీకు రామాయణం గురించి ఇంకా తెలుసుకోవాలంటే కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.